హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ టమోటా రసం. ఈజీ అండ్ సింపుల్గా టమోటా రసాన్ని హోమ్మేడ్ రసం పౌడర్తో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. వేడివేడి ఈ చారుతో మొత్తం అన్నం తినేస్తారండి. ఏ కూరలు అవసరం లేదు. ఈ చారు ఒకటి చేసుకుంటే చాలు. ముందుగా ఒక అర కేజీ దాకా టమోటాలను తీసుకొని కడిగి ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను. ఈ టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే ఈ చింతపండును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఒక చారు పెట్టుకునే గిన్నెని తీసుకొని ఒక స్టెయినర్ తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో నుండి టమాటా తొక్కలు, పీచు, పిక్కలు అన్నీ సపరేట్ అయిపోతాయండి ఇలా స్టెయిన్ చేసుకుంటే. ఇలా సపరేట్ చేసుకోవాలండి. వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా చేత్తో కానీ గరిటెతో కానీ ఇలా సపరేట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ గరిటెని వాడుతున్నాను. నేను ఇక్కడ 3.5 కప్పుల దాకా నీళ్ళని వాడుతున్నాను. అంటే 3/4 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు 3/4 లీటర్ దాకా వాటర్ పట్టినాయండి. ఇలా మొత్తానికి నిదానంగా వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా స్పూన్తో స్టెయిన్ చేస్తున్నాను. ఇలా ఫుల్గా స్టెయిన్ చేస్తూ ఉండాలి. ఇది 2 నిమిషాల పని అంతేనండి. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొన్నిసార్లు ఉడకబెట్టి చేసుకుంటాం, కొన్నిసార్లు చేత్తో పిసికి చేసుకుంటాం. అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ టమోటా రసానికి హోమ్మేడ్ రసం పౌడర్ని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక అర టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, 1 స్పూన్ దాకా ధనియాలు, అలాగే ఒక చిన్న పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మరి మాడకుండా కొద్దిగా ఎర్రగా దోరగా వేయించుకోవాలండి వీటిని. ఈ హోమ్మేడ్ రసం పౌడర్ నుంచి మన టమోటా రసం చాలా స్మెల్ వస్తుంది, మంచి వాసన వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా కందిపప్పు వేయడం వల్ల టమోటా చారుకి మంచి టెక్స్చర్ వస్తుందండి, చిక్కగా కూడా ఉంటుంది. ఇది బాగా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం వీటన్నిటిని. ఇప్పుడు కొద్దిగా చల్లారబెట్టుకుందామండి. చల్లారబెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్లో మిక్సీ పట్టుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. హోమ్మేడ్ రసం పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యూరీ తీసి పెట్టుకున్న ఈ టమాటా చారులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా తుంచుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం వేయించి పొడి చేసుకున్న ఈ రసం పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇలా బాగా ఒకసారి కలుపుకొని కొద్దిగా చిలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చారుని బాగా మరిగించుకోవాలి. ఇలా ఒక 10-15 నిమిషాల దాకా ఈ చారుని ఇలా మరిగించుకోండి. మనం స్టవ్ మీద పెట్టుకున్న రసం క్వాంటిటీ అనేది కొంచెం తగ్గాలండి, అలా మరిగించుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇదిగోండి, క్వాంటిటీ కొద్దిగా తగ్గొచ్చింది. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర,
కొద్దిగా కచ్చపచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా వేయించుకొని ఇదిగోండి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మరగబెట్టి పెట్టుకున్న ఈ టమోటా చారులోకి ఇలా వేయించుకున్న ఈ తాలింపుని ఇందులోకి యాడ్ చేసుకోండి, వేసేసుకోండి. అంతేనండి, ఈజీగా సింపుల్గా హోమ్మేడ్ రసం పౌడర్తో మన ఈ టమోటా చారు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అంతేనండి, చారు రెడీ అయిపోయింది. మంచి వాసనతో ఈ చారు అనేది చాలా టేస్టీగా తయారైందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్స్ చేయండి.